ప్రియమైన సహోదరి సహోదరులకు రూత్ ప్రేయర్ ఫెలోషిప్ ద్వారా దేవుడు ఈ దినమును అందిస్తున్న వాక్యము మత్తయి సువార్త 27వ అధ్యాయము 32వ వచనము. వారు వెళ్ళుచుండగా కురేనీయుడైన సీమోనను ఒకడు కనబడగా ఆయన సిలువ మోయుటకు అతనిని బలవంతము చేసిరి. అక్కడ ఉన్నటువంటి రోమా సైనికులు ఆ వీధిని వెళ్తున్నటువంటి కురేనీయుడైన సీమోనుని యేసు ప్రభు యొక్క సిలువ మోయటానికి బలవంతం చేశారండి. సిలువ జ్ఞానాలని జ్ఞాపకం చేసుకుంటున్న ఈ రోజుల్లో మన సిలువను మనం మోస్తూ క్రీస్తు మార్గములో క్రీస్తు కలిగిన మనసు కలిగి జీవించడానికి దేవుణ్ణి సహాయం చేయమని ప్రార్థన చేద్దామండి. సర్వశక్తిమంతుడు అయిన దేవా, నీ ఇరుకు మార్గంలో నడవటం ఎంతో కష్టమైంది, కానీ మేము ఎంతో ఇష్టముతో మా సిలువను మేము మోస్తూ కుడి ఎడమలకి తొట్టిల్లిపోకుండా నీ ఇరుకు మార్గంలో నడవటానికి మేము సంసిద్ధులమై ఉన్నాం. మాకు సహాయం చేయమని, ఈ లోక పాపము మాకు అంటకుండా మీ సన్నిధిలోకి మేము రావాలని ఆశపడుతున్నాం. మాలో పాపము కానీ దోషము కానీ మచ్చాడాగు లేని జీవితం మాకు కావాలని మేము ఆశపడుతూ ఆ విధముగా జీవించే ఆ కృప మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.